బట్ అంటే ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్స్ డిఫరెంట్ కాబట్టి అవును. అంటే అంటే నాలో ఈ షేడ్ కూడా ఉందని ఆడియన్స్కి తెలియాలి, లేకపోతే ఫిలిం మేకర్స్కి తెలియాలి అవును. అన్న ఒక ఇదితో చేస్తారా, లేకపోతే అంటే జస్ట్ బై ఛాన్స్ వచ్చింది. జీవిక గారు అంటే యూజువలీ డైరెక్టర్స్ మీరు చెప్పినట్టు లవ్ స్టోరీకి తీసుకుంటారు, లేదా కామెడీ, లేకపోతే లైక్ ఫ్యామిలీ స్టోరీస్ తీసుకుంటారు. ఫస్ట్ టైం మీ కళ్ళు బాగుంది హారర్కి పడదామన్నారు. అచ్చా, okay. సో ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే ఒక యాక్టర్గా మనకి వేరే వేరే షేడ్స్లో మనకి చేస్తేనే మనం ప్రూవ్ చేసుకోగలము. సో అలాంటిది ఈ రోల్ నాకు వచ్చింది పెద్ద అడిషన్ టు మై కెరియర్ స్పెక్ట్రమ్కి ఇంకొక అడిషన్ అయింది. మస్తు ఉండే, ఫుల్ ఐ హ్యాడ్ ఫన్ చేసినప్పుడు. ఓకే, అంటే పర్టికులర్గా ఇప్పుడు ఈ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ని చూస్ చేసుకోవడం కొంచెం ఖచ్చితంగా ఆలోచిస్తారు. అంటే ఫర్దర్గా మళ్ళీ దీని తర్వాత ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఇది ఆడియన్స్కి ఎలా రిసీవ్ అవుతుంది, లేకపోతే చూసేవాళ్ళు నన్ను ఎలా చూస్తారన్న ఒక ఇది ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీకు ఈ స్టోరీ చెప్పగానే, మీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పగానే మీకేమనిపించింది పర్సనల్గా? వాట్ యూ ఫీల్? నాకు అలాంటి స్టీరియోటైప్స్ ఏం, అంటే ఇప్పటి వరకు నా కెరియర్లో చూస్తే ఇలాంటి స్టీరియోటైప్స్ ఏం వర్క్ కాలేదు దీప. సో అంటే లైక్ బాపు అనే ఒక సినిమా చేస్తాను, ఫుల్ తెలంగాణ స్టైల్లో, ఫుల్ ఒక పల్లెటూరు అమ్మాయి లాగా ప్రాపర్ డార్క్ ట్యాన్ మేకప్ వేసుకొని అదొకటి చేశాను. మన రామ్ పోతినేని గారితో నేను శైలజ చేశాను, సీతమ్మ వాకిట్లో చేశాను, సెవెంత్ సెన్స్ చేశాను, అండ్ హత్య అని ఒక సినిమాలో పోలీస్గా చేశాను. సో ఇలా చాలా చేస్తూ వస్తున్నాను, ఇంకా వర్క్ వస్తూనే ఉంది. సో ఆ ఫార్ములా మనకి అఫెక్ట్ అవ్వదు. మనం ఎలా ట్రీట్ చేస్తామో ఆ క్యారెక్టర్, మన క్యారెక్టర్ బట్టి వెళ్ళిపోతే మనకి అలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. అంటే నా వరకు చెప్తున్నా, నేను అన్ని చేయడానికి నాకు ఇష్టం, లేకపోతే బోర్ కొడుతుంది.